కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, సీఎంఓగా కార్యదర్శిగా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్, గతంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఎస్కే జోషికి హైకోర్టులో ఊరట లభించింది. వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు నివేదిక పైన తీర్పు వెలువరించింది. పిటిషన్లపైన తీర్పు వెలువరించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను నిలుపుదల చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వుల్లో వెలువరించింది. అంతేకాకుండా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భంగా సరైన నిబంధనలు పాటించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కేసీఆర్తో పాటు హరీష్ రావుకి, స్మితా సబర్వాల్కి, ఎస్కే జోషికి ఊరట లభించినట్టయింది. ప్రధానంగా ఈ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో వాళ్ళు ఇదే అంశాలు పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదు, ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ మేరకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్లో అంశాలను పొందుపరిచారు. దీనివల్ల రాజకీయంగా కేసీఆర్తో పాటు హరీష్ రావుకి నష్టం కలిగే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి కూడా సందర్భంగా హరీష్ రావు కేసీఆర్ తరపు న్యాయవాదులు వాదించారు. అయితే దీని సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు మరికొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. ఇందులో పలు అంశాలను కూడా పొందుపరిచారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి బయటికి రావాల్సి ఉంది. పూర్తి దానికి సారాంశం వస్తే కానీ కొన్ని అంశాలు వచ్చే అవకాశం ప్రస్తుతం ఈ తీర్పుకు సంబంధించి అంశాలను సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు గారు ఉన్నారని తెలుసుకున్నారు. సరే, ఈ తీర్పులో ఏ అంశాలు ఉన్నాయి? ప్రధానంగా కేసీఆర్కు, హరీష్ రావుకు ఊరట లభించినట్టు కూడా ప్రస్తుతానికైతే తెలుస్తుంది. అందులో ఈ నివేదిక నిలుపుదల చేయాలని చెప్పి కూడా సీజే ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆ తీర్పుకు సంబంధించిన ప్రస్తుతం వచ్చిన సారాంశం ఏంటి? ఒకటి, అఫ్కోర్స్ కమిషన్ ఏర్పాటును కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది లీగల్గా వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. అయితే కమిషన్ తన రిపోర్ట్లో ప్రొవిజనల్ సేఫ్ గార్డ్స్ ఏదైతే ఎవరికైతే ప్రొవైడ్ చేసినారో సెక్షన్ 8, ఎవరి మీదనైనా నిందలు మోపాలంటే, ఎవరి మీద ఏమైనా అడ్వర్స్ యాక్షన్ కోసం రిపోర్ట్ రాయాలంటే కమిషన్ గారు ఆ వ్యక్తులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రైమరీ ఫేసీ ఫైండింగ్స్ కమ్యూనికేట్ చేసి మీ యొక్క సమాధానం దీని మీద కోరుతున్నామని చెప్పి వాళ్ళకు రైట్ టు క్రాస్ ఎగ్జామినేషన్, రైట్ టు రిప్రజెంటెడ్ బై కౌన్సిల్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రొవిజనల్ సేఫ్ గార్డ్స్ ఫాలో కాకుండా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి కమిషన్ రిపోర్ట్ మీద ఎటువంటి చర్యలు తీసుకోరాదు, కమిషన్ యొక్క ఫైండింగ్స్ ఇన్ ఆపరేటివ్ అని జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో based on the commission report, no action can be taken against Sri KCR garu, Sri Harish garu or any of the officers. So this is totally fundamental flaw in the commission report, because the commission has failed to follow the fundamental principle. No person should be condemned unheard by putting him notice on the material which is against them. So that procedure has been not followed. That procedure has been there in the section 8 of the Commission of Inquiry Act. ప్రొసీజర్ ఫాలో కాలేదని ఎందుకు వచ్చింది అభిప్రాయం? ఎందుకంటే ఈ సందర్భంగా వాదనలు కూడా వినిపించారు కదా. ప్రొసీజర్ ఫాలో కాలేదని ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావుతో పాటు స్మితా సబర్వాల్, జోషి తరఫున న్యాయవాదులు కూడా అదే వాదనలు వినిపించారు కదా. అందులో ప్రధానంగా ఏ అంశాలను పొందుపరిచారు? ఎందుకంటే ప్రొసీజర్ ఫాలో కాలేదని ప్రధానంగా వాదనలు వినిపించారు. నోటీసులు ఇచ్చిన విధానం కూడా సరిగా లేదని చెప్పి కూడా వాదన సందర్భంగా వినిపించారు. దాన్నే పరిగణలోకి తీసుకుందని భావించవచ్చు. ఒకటి, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ఒక మాటలో చెప్పాలంటే కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, వారికి రెప్యుటేషన్ కానీ వారి మీద అడ్వర్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు, బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ ప్రైమరీ ఫేసీ ఫైండింగ్స్ against them must be put on notice to them, and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them, and also engage in a counsel. The fundamental principle which has been
there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action against the KCR garu, Harish Rao garu, or any of the officers. కానీ పార్ట్లీ అలౌడ్ అన్నారు, దాని అర్థం ఏంటి? ఒక నిమిషం, పార్ట్లీ అలౌడ్ అంటే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కమిషన్ కాన్స్టిట్యూట్ చేయడం కూడా రాంగ్, ఇది ఆల్సో అన్కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దాని మీద ఏమైనా ఫైండింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్, సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హవెవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers, including శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్త బుట్టలో వేయదగింది అంతే. కమిషన్ అన్నది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ అఫిషియో. దేర్ ఇస్ నో మోర్ కమిషన్. అంటే మళ్ళీ విచారించేటువంటి అవకాశం లేదంట. సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. Once a court has given direction that no action be taken against the commission report, therefore the commission cannot be made basis for any action, including CBI. Violation of Section 8 of the Commission of Inquiry Act. That is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked Section 8. Therefore, they were called only to assist the commission to give information, not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. It's a violation of Section 8 of the Act. Therefore, it's illegal report. Commission undaradu అయిపోయింది. Commission is closed now. No more commission. Justice Ghosh is there in the Bengal voting tomorrow in the elections. నివేదిక ఉంది లేదు is irrelevant. On the basis of the report, no action can be taken against Sri KCR garu, Sri Harish garu, against officers against whom adverse comments, adverse findings are recorded by the commission. They are basically inoperative. They cannot be do. అవును, వాళ్ళకి అగెన్స్ట్ నివేదికను రద్దు చేయమన్నారు. దాని అర్థం నివేదికను వారికి అగెన్స్ట్ రద్దు చేసినట్టే. కోర్ట్ లాంగ్వేజ్, కోర్ట్ యూస్ ఇస్ ఓన్ లాంగ్వేజ్. మీరు చెప్పిన నా చెప్పిన లాంగ్వేజ్ కోర్ట్ యూజ్ చేయదు కదా. ఇనాపరేటివ్, నో యాక్షన్ కెన్ బి టేకన్ అంటే దట్ ఇస్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ దేమ్ ఇస్ కన్సర్న్డ్. దట్స్ వై దే సెడ్ చెత్తబుట్లో పడేయాలి. చెప్పండి. కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబ్లాల్ గారి కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని క్లియర్గా కోర్టు చెప్పింది. కమిషన్ సెట్ చేసినట్టే కదా ఎగనెస్ట్ దేమో. ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్ కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫర్ దట్ కెనాట్ బి మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ ఎంక్వైరీ, ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ యాక్షన్. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేస్ మీద చేసినారు కాబట్టి సిబిఐ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటానికి వీలు లేదు. ఇట్ కెనాట్ మేడ్ ఎ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ దెమ్. థ్యాంక్ యూ. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఆ మేరకు ప్రస్తుతానికైతే ఈ కమిషన్ రిపోర్టుకు సంబంధించి నివేదిక ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే కమిషన్ ఏర్పాటును మాత్రం సమర్థించింది. ఎందుకంటే కమిషన్ ఏర్పాటే సరిగా లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కమిషన్ ఏర్పాటే చెల్లదని చెప్పిన బట్టి కోర్టు మాత్రం కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు ఏర్పాటు చేయొచ్చు. కానీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆ విచారణ జరిపిన తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే అంశానికి సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ తరపున అంటే ఈ కేసీఆర్, హరీష్ రావు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యామ సుందరంతో పాటు దామా శేషాద్రి నాయుడు వీళ్ళిద్దరు కూడా వాదనలు వినిపించారు. దానికి సంబంధించి అంతేకాకుండా నోటీసులు ఇచ్చిన విధానం ప్రధానంగా వీళ్ళు ఇదే అంశాలను పేర్కొన్నారు. కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ సాక్షులుగా నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత దోషులుగా తేల్చారు. అంతేకాకుండా కేసీఆర్ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తిరిగి దానిపైన మిగతా వాళ్ళు ఎవరెవరైతే కమిషన్ పిలిచి
ప్రశ్నించిందో ఆ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలను తిరిగి కేసీఆర్ తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కల్పించాలి, కానీ ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పి కూడా ప్రధానంగా ఆర్యామ సుందరము, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కేసీఆర్ను అందులో సాక్షిగా పిలిపించారు, ఆయన వాంగ్మూలం ఇచ్చారు. దానికి సంబంధించి మంత్రిమండలికి సంబంధించిన మినిట్స్ బుక్ ఇచ్చారు, దీనికి సంబంధించిన నివేదిక, ప్రాజెక్ట్ ఎన్డీఎస్కి సంబంధించిన రిపోర్ట్, ఇలా చాలా అంశాలకు సంబంధించి కేసీఆర్ ఇన్ క్యామ్లో అంటే ఎవరిని అనుమతించకుండా కేవలం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్నించిన సందర్భంగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. అందులో నివేదికకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పలు అంశాలను కూడా కేసీఆర్ కమిషన్కి అందించారు. ఆ తర్వాత కేసీఆర్ను ప్రశ్నించిన తర్వాత మిగతా వాళ్ళను కూడా చాలా మందిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానాలు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మిగతా వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు జవాబులకు సంబంధించి కేసీఆర్ ఒకవేళ దాని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కల్పించాలి, కానీ ఆ అవకాశం కల్పించకుండానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రూపొందించింది. అందులో కేవలం కేసీఆర్తో పాటు హరీష్ రావును రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి, వాళ్ళని దెబ్బతీయడానికి ఈ కమిషన్ నివేదిక ఉపయోగించుకుంది ప్రభుత్వం అని చెప్పి కూడా దామా శేషాద్రి నాయుడుతో పాటు ఆర్యమ సుందరం వాదన వినిపించారు. అయితే ప్రధానంగా ఈ నోటీసులకు సంబంధించి ప్రధానంగా ప్రస్తావించారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్, అంతేకాకుండా అత్యంత వేగంగా పూర్తి చేశారు, ప్రపంచంలోనే ఇదొక ఘనత సాధించింది, ఇంత వేగంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణలో అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికంటే ముందు, ఆ తర్వాత నిర్మాణం అయిన తర్వాత సాగు విస్తీర్ణం బాగా పెరిగింది, దానివల్ల రైతులు ఎంతో లబ్ధి పొందారు. ఈ అంశాలు ఉన్నప్పటికీ కూడా కమిషన్ ఈ అంశాలను వేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. కేవలం ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చిందో ఆ నిర్ణయాన్నే కాళేశ్వరం కమిషన్ నివేదిక తన నివేదికలో పొందుపరిచిందనే దానికి సంబంధించి కూడా దామా శేషాద్రి నాయుడు, ఆర్యామ సుందరం వాదన వినిపించారు. అయితే ఇందులో ఈ నోటీసులు ఇచ్చేదానికి సంబంధించి నోటీసులు సరిగ్గా ఇవ్వలేదనే విషయానికి సంబంధించి ఈ అంశాలను కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగా ఇప్పటివరకు ప్రాథమికంగా వెలువలొచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలుస్తుంది. ఎందుకంటే ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి కూడా ఏవైతే ఆర్యామ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదించారో దానికి సంబంధించి అదే అంశాలను హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు పాటించలేదు విచారణ సందర్భంగానే. అయితే ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టొద్దని చెప్పి కూడా కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీరు నలుగురు కూడా పిటిషన్లు దాఖలు చేసిన సందర్భంలోనే మధ్యంతర పిటిషన్లు కూడా దాఖలు చేశారు. ఈ విచారణ సందర్భంగా అంటే ఈ నివేదిక ఆధారంగా ఇలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా ఇంటీరియం మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ల వాదన సందర్భంగా హైకోర్టు మొదట్లోనే ఈ నివేదిక ఆధారంగా ఇలాంటి తదుపరి చర్యలు చేపట్టద్దని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అది ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు కూడా తుది తీర్పుల్లోనూ కూడా అదే అంశాన్ని వెలువరించింది. ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందో అది కూడా తుది ఉత్తర్వుల్లో కూడా పేర్కొంది. దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టద్దని చెప్పి కూడా సీజే ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుతానికి దీన్ని బట్టి కేసీఆర్కు, హరీష్ రావుకు భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతేకాకుండా స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళు కూడా అదే అంశాలను పేర్కొన్నారు. కేవలం ఒక అధికారులుగా దానికి సంబంధించి నివేదిక పొందుపరిచారు. రాజకీయ అంశాలు మాకు ఎలాంటి సంబంధం లేదు, మంత్రిమండలి చేసిన తీర్మానాల మేరకు ముందుకు వెళ్ళాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా, అంతేకాకుండా సాంకేతిక కమిటీ ఈ వాదనల సందర్భంగా హరీష్ రావుతో పాటు కేసీఆర్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి తరపుల న్యాయవాదులు కూడా ఇదే అంశాలను పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ పరిధిలో వచ్చే అంశాలను కూడా ఇక్కడ కేసీఆర్, హరీష్ రావుతో పాటు మాకు కూడా ఆపాదించారని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళ తరపు న్యాయవాదుల వాదన వినిపించారు. సాంకేతిక కమిటీ చూసుకునే అంశాలు సాంకేతిక కమిటీ చూసుకుంటుంది. ఆ తర్వాత మంత్రిమండలికి సంబంధించి కానీ, లేదంటే పరిపాలన అనుమతులకు సంబంధించి కానీ, నిధుల కేటాయింపుకు సంబంధించి కానీ అవన్నీ కూడా నిబంధనల మేరకు జరిగాయని చెప్పి కూడా సందర్భంగా వాళ్ళ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున మాత్రం కొన్ని అంశాలను కూడా పేర్కొన్నారు. కేవలం ప్రజాధనం వృధా అయింది, ఆ ప్రజాధనం వృధా అయినందుకే వాటిని తేల్చడానికే కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఏర్పాటు చేశాం. అన్ని పీసీ ఘోష్ కమిషన్ విచారణ నిర్వహించింది, నిబంధనల మేరకు విచారణ నిర్వహించింది, అందరినీ ప్రశ్నించింది. అంతేకాకుండా కేవలం పీసీ ఘోష్ కమిషన్ నివేదికనే కాకుండా ఎన్డీఎస్ఏ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుపట్టింది. విజిలెన్స్ రిపోర్టు కూడా ఆ మేరకే తప్పుపడుతూ నివేదిక ఇచ్చింది. ఈ అంశాలను కూడా ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం తరపు న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ అన్ని వాదనలు పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. కమిషన్ నివేదికను నిబంధనల ప్రకారం లేదని చెప్తూ, అంతేకాకుండా
ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి తదుపరి చేపట్టదని చెప్పి కూడా ఉత్తర్వులు ఇస్తూ సీజే ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించింది. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీకాంత్. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తెలిపింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని హైకోర్టు తెలిపింది.